మన ఖతర్ దోహా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఇప్పుడు అన్ని ముస్లిం దేశాలు కూడా ఖండిస్తున్నాయి. చాలా దేశాలు ఖండించాయి. అయితే ఇప్పుడు ఇస్లామిక్ దేశాలన్నీ ఒక్కటవుతున్నాయి. దోహాలో రేపు జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో 50 ముస్లిం దేశాలు సమావేశం కాబోతున్నాయి. దీనివల్ల ఇప్పుడు అమెరికా కూడా కలవరపడుతుంది. ఎందుకంటే అమెరికా కూడా ఖతర్ లాంటి సౌదీ అరేబియా లాంటి దేశాలన్నిటితో స్నేహం చేస్తుంది. గల్ఫ్ దేశాలతోని అరబ్ దేశాలతోని స్నేహం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దోహా మీద ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల ఇప్పుడు అమెరికా మీద కూడా ఒత్తిడి పడింది. అదే ఇక్కడ ఇజ్రాయెల్ తన యొక్క విధానాన్ని తాను సమర్థించుకుంటుంది. ఎక్కడా కూడా ఇజ్రాయెల్ తగ్గదు. ఇప్పటికీ కూడా అనేక విధాలుగా వార్నింగ్లు ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు ఏంటంటే OIC, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, అలాగే అరబ్ లీగ్, ఇప్పుడు ఈ 2 సమావేశాలకి ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కాబోతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఖతర్ మీద దాడి చేయడం వల్లే ఈ సమావేశం తొందరగా ఏర్పాటు అయిందని కొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా సరే ఈ 9 నాటి దాడిలో మొత్తం ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలన్నీ కూడా చుట్టుముట్టి బెదిరించినా సరే బెంజమిన్ నెతన్యాహు అయితే భయపడడం లేదు. మీరు అంతర్జాతీయ అనుకూలంగానే మీరు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే మానేయండి. నేను అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే దాడి చేశాను. 2011లో బిన్ లాడెన్ హత్య తర్వాత ఏం జరిగింది? ఏ ఉగ్రవాదిని కూడా ఏ దేశము పెంచి పోషించకూడదు, అలాగే వాళ్ళకి షెల్టర్లు ఇవ్వకూడదు. ఒకవేళ ఉగ్రవాదులు ఉంటే వెంటనే ఐక్యరాజ్య సమితికి చెప్పాలి. ఐక్యరాజ్య సమితి తుది నిర్ణయం తీసుకుంటది. కాబట్టి ఆ విధంగానే ఖతర్లో ఉన్నటువంటి ఈ హమాస్ ఉగ్రవాదుల్ని మేము వేటాడాము, చంపాలనుకున్నాం. మా దేశ ఉనికికి వాళ్ళు ప్రమాదకరం కాబట్టి మేము వెంటాడాము. మా మీద దాడులు చేశారు, ఉగ్రదాడులు చేశారు. వాళ్ళని మీరు అప్పగించాల్సింది పోయి మేము వాళ్ళ మీద దాడి చేస్తే మమ్మల్ని విమర్శిస్తారా అంటూ ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు అయితే గట్టిగానే మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈ మీటింగ్ కి మాత్రం ట్రంప్ భయపడిపోతున్నాడు ఒకవైపు.